2 curves of a circle having a diameter 20 and 10. రెండు 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తంలో రెండు వృత్తాజ్యాలు 20 సెంటీమీటర్లు మరియు 16 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి. రైట్. నౌ ఒక వృత్తం ఉంది. ఒకటేమో వృత్తాజ్య ఎంత లెంత్ ఉంది? 20 ఉంది. రైట్. ఇంకోటేమో ఎంత? 20 సెంటీమీటర్స్. ఓకే. రెండు వృత్తాజ్యాలు అంటే ఇది అనుకోవచ్చు. ఆర్ ఇది ఒక వృత్తాజ్య, ఇది ఒక వృత్తాజ్య. సెంటర్కి ఒక పైపు ఉండొచ్చు, సెంటర్కి ఆపోజిట్ సైడ్ ఉండొచ్చు. రైట్. దానికి 12 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు. వృత్తం యొక్క వ్యాసం ఎంత? 20. వ్యాసం 20 అయినప్పుడు ఇది 10. ఇది కూడా ఎంత అయింది సార్? 10. ఇది 10, ఇది 10. రైట్. దీని నుంచి ఒక రేఖ గీశాను, లంబరేఖ అయింది. ఇది కూడా లంబరేఖ అయింది. రెండు వృత్తాల యొక్క రైట్ లెన్స్ ఎంత అన్నాడు? 12, 16. అంటే ఇది 6 కావచ్చు, ఇది 6 కావచ్చు, ఇది 8, 8. 12ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి 6, 6. 16ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. రైట్. కాబట్టి 8, 8. ఇక్కడ చూడండి సార్. ఇఫ్ 2 curves ఆర్ ఇన్ ద సేమ్ సైడ్ ఉంటే ఫిగర్ ఇది, సేమ్ సైడ్ అని ఇచ్చుంటే మనము ఈ ఫిగర్ చెయ్యాలి. అసలు ఈ కండిషనే ఇవ్వకపోతే రెండు కండిషన్స్ తీసుకోవాలి. ఆ కండిషన్ గనక సేమ్ సైడ్ ఉంది కాబట్టి మనము ఆపోజిట్ సైడ్ చేయాల్సిన అవసరం లేదు. రెండు క్వశ్చన్లు వేద్దాం. సేమ్ సైడ్ ఒక క్వశ్చన్, ఆపోజిట్ సైడ్ ఒక క్వశ్చన్. సో దట్ మనకు ఏమీ ఇవ్వకపోతే రెండు కండిషన్లు మనం చెయ్యాలి. వాడు ఏం సైడ్ మనకు ఇవ్వకపోతే రెండు వెయ్యాలి. కాబట్టి క్వశ్చన్లో సేమ్ సైడ్ అన్నాడు కాబట్టి ఇది రైట్. ఏమీ అనకపోతే రెండు వేయాలి. రెండు చేద్దాం సార్. సేమ్ సైడు చేద్దాం, ఆపోజిట్ సైడు చేద్దాం. నేను ఫస్ట్ ఆపోజిట్ సైడ్ చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ చేస్తే ఇక్కడ 12 డివైడ్ చేస్తే రైట్ ఇదేమవుతుంది? ఇది 8, ఇదేమో 6. 8 + 6, 8 + 6. ఆపోజిట్ సైడ్కి ఆన్సర్ ఎంత? 14. ఆపోజిట్ సైడ్కి ఆన్సర్ ఎంత? 14. అదే సేమ్ సైడ్ కనుక అవుతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. రైట్. ఇది మొత్తము 8, ఇది మొత్తము 6. 8 నుంచి 6 తీసేస్తే ఎంత సార్ వాల్యూ? 2. 8 నుంచి 6 తీసేస్తే ఆన్సర్ ఎంత? 2. ఇక్కడ చూడండి సార్, నాకు ఈ రెండిటి మధ్యలో దూరం కావాలి, ఈ రెండిటి మధ్యలో దూరం కావాలి, ఈ రెండిటి మధ్యలో దూరం కావాలి. ఇది మొత్తము 8, ఇదేమో 6. 8 నుంచి 6 పోతే మిగిలిన వాల్యూ ఎంత? 2. 8 నుంచి 6 పోతే మిగిలిన వాల్యూ ఎంత? 2. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్లో ఈ స్టేట్మెంటే ఇవ్వడు. స్టేట్మెంట్ ఇస్తే సార్ అటువంటి డయాగ్రామే ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే సేమ్ సైడ్ అయినా ఇవ్వాలి, లేకపోతే ఆపోజిట్ సైడ్ అయినా ఇవ్వాలి. ఆపోజిట్ సైడ్ పైన 8, కింద 6, మొత్తము 14 వచ్చింది. ఐదర్ 2 పైన ఉండొచ్చు, 2 కింద ఉండొచ్చు. 8లో 6 ఆల్రెడీ కవర్ అయిపోయింది. సేమ్ సైడ్ ఉంటే ఆన్సర్ 2, ఆపోజిట్ సైడ్ ఉంటే ఆన్సర్ 14. రెండు క్వశ్చన్లు నాకు తెలిసి ఐడియా మీకు క్లియర్ అయింది అనుకుంటా.